ఈ నెల 22వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు విడుదలైనటువంటి ఆ ప్రకటనకు ప్రతిస్పందిస్తూ మరి ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసిన నేను, జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్న నేను, నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయం. అయితే ఈ రాజకీయ క్రీనిడలో నేను బలయ్యానేమో అని నాకు అనిపిస్తుంది. అయితే నేటికి 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను, ప్రజా సేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడు పార్టీకి ద్రోహం చేయలేదు, అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. పార్టీ కోసం మాత్రమే అహర్నిశలు పనిచేశాను. ఈ జరిగినటువంటి పరిణామాన్ని నేను స్వీకరిస్తూ, సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. ఓకే, తాత్కాలిక విరామాన్ని ప్రకటించినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు, విజయం కోసం విసుగుని వీడి విరామ మెరుగక పని చెయ్యండోయ్. పని చేస్తాను, కష్టపడి పని చేస్తాను, స్వతంత్రుడిగా, తటస్థునిగా, నా ప్రజల కోసం, నా పైన ఆధారపడి ఉన్నటువంటి కార్యకర్తల కోసం మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఇంటికి ఈ దువ్వాడ శ్రీనివాస్ వస్తాడు. ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గ ప్రజలు, వారి పాదాలకు నా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ నా హృదయపూర్వక నమస్కారాలు.